ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి చేస్తాడన్న సంగతి మర్చిపోయారు. అంటే నాన్నగారు కావాలని మన ఇంటికి రప్పించి నాతో చనువుగా తిరగనిచ్చి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎవరనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా నాన్నగారు వద్దు వద్దు అనుకుంటున్నారు ముద్దుల చెల్లెలి కొడుకు. ఎవరమ్మా? ఎవరు కావాలమ్మా? ఇన్నేళ్లుగా నేను చూడలేకపోయినా నా మేనత్త. అంటే నువ్వు మా లతవా అమ్మా? అవునత్తయ్య. అమ్మా అమ్మా అత్తయ్య, ఈ దురదృష్టవంతురాలి గురించి నీకెవరు చెప్పారమ్మా? ఎలా వచ్చావు? రవి, ఎవరు తెరో చూడరా. ఏమ్మా, ఇన్నాళ్లకు మీ నాన్న ఈ చెల్లెల్ని క్షమించాడా అమ్మా? మీరు నాకు తెలుసునని గాని నేను ఇక్కడికి వచ్చినట్టు గాని నాన్నకి ఇంకా తెలియదు అత్తయ్య. అలాగా? ఏం పార్వతి, రాక రాక వచ్చిన మేనపాడలను చూసి నిలువల్లా కరిగిపోయిన మనిషి మీ అన్నయ్యకు తెలియకుండా వచ్చిందనగానే అలా కొయ్యబారిపోయావి. తనకిష్టం లేకుండా తన బిడ్డ మన గడప తొక్కినందుకు ఆ అమాయకురాలి ప్రాణాన్ని తీస్తాడు, లేదా తన మీద మనకున్న పగను సాధించుకోవడం కోసం మనమే ఈ నాటకం ఉంటాడేమన్న అనుమానంతో తన ప్రాణాన్నైనా తీసుకుంటాడని ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింటాడు. ఏమండి? అవును పార్వతి, నువ్వు నీ కొడుకు వాడిన దొంగ నాటకం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలిసిందా? రేపు మన కుటుంబాన్ని ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందో ఆలోచించావా? ఆ మాత్రం ఆలోచించుంటే ఇన్నేళ్లుగా మనం దాచుకున్న రహస్యాన్ని నువ్వు రవికి చెప్పుండేదానివి కాదు, వాడు ఆ గడప తొక్కుండేవాడు కాదు, ఈ అమ్మాయి ఇంత దూరం వచ్చుండేది కాదు. మావయ్య, మొదటిసారిగా మిమ్మల్ని మనసారా పిలిచి మొదటి మాటతోనే మిమ్మల్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. తెలియకుండా నేను ప్రేమించిన వ్యక్తి, కారణం చెప్పకుండా నాకు దూరమైన వ్యక్తి నా మేనత్త కొడుకని తెలియగానే నేనేమిటో నా బ్రతుకేం కాకపోతుందో అని ఊహించుకున్నాను. కాకపోతే ప్రేమలు ఫలించకపోయినా పరిస్థితులు తారుమారైనా రక్త సంబంధాలు మారవు కనుక నాకు ఒక మేనత్త ఉందని తెలియగానే రక్తం పొంగి నీ గడపలు అడిగి పెట్టాను. అది కూడా ఎవరికైనా తప్పు అనిపిస్తుంది, క్షమించండి. నీ ఇంటికి నువ్వు రావడానికి తప్పని హక్కు ఎవరికుందమ్మా ఇక్కడ? ఎరా రవి, మాట్లాడవే. కానీ పెంచిన పెద్దవాళ్ళు ఉండగా నేనేం మాట్లాడనమ్మా. ఏ దిక్కు లేని వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమే ఒక దిక్కు చూపిస్తుందట, కానీ దిక్కున్న వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమ దిక్కుమాలింది అయిపోతుందట. చేయని నేరానికి శిక్షణ పీస్తున్న ముద్దాయిని ఇంతకంటే ఏం చెప్పగలను? అమ్మా లత, జీవితంలో కనిపించవు అనుకున్న దానివి ఇలా కనిపించి కన్నీళ్లతో కదలి వెళ్ళిపోతుండే నేను భరించలేదమ్మా. ఏమండి? నేను చేయగలిగింది ఏమీ లేదు పార్వతి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేశారు? ఒకవేళ చెయ్యాలని ప్రయత్నించినా మామయ్య అన్నట్లు నాన్న సహించలేకపోవచ్చు. చేతనైతే నాన్న మనసు మార్చగలిగింది, మార్చవలసింది నేనే. నా అదృష్టానికి నన్ను వదిలేసి మీరు ధైర్యంగా ఉన్నట్టు వస్తానంతే. ఏమిటి అసలు ఆ దిక్కుమాలింది ఉందని నీకు ఎవరు చెప్పారు? కాలం కాదు, కళ్ళ కావు. లేకపోతే నాకు ఇష్టం లేదని తెలుసు కూడా నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళా? నాకు ఇష్టమైంది కనుక, నా మేనత కనుక. ఆహా, నాకు లేని చెల్లెలు నీకు మేనత ఎలా అవుతుంది? నీకు లేని మనసు నాకుంది కాబట్టి. లత! అమ్మా లత, ఏమిటమ్మా మాటలు? అవునమ్మా, ఎదుట వాళ్ళ మనసులు అర్థం చేసుకోలేక మన మనసుని చంపుకున్నా, వాళ్ళ ప్రేమను గౌరవించలేక మన ప్రేమను పగగా మార్చుకున్నా అది మన తప్పే అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదమ్మా. అలాంటి మంచి వాళ్ళని తిరిగి మనవాళ్ళుగా చేసుకోవాలనుకునే ప్రయత్నం అంతకంటే తప్పు కాదమ్మా. తప్పే కాదు లత, ఒకసారి నెత్తురు నిప్పుగా మారాక మళ్ళీ దాంతో రక్త సంబంధాలు కలపాలనుకోవటం నిప్పుతో చెలగాటమే కాక నిలువున తగ్గించుకుపోవటం అవుతుంది. నాన్న, నెత్తురు నిప్పుగా మారితే ప్రమాదం ఎదుట వాడికి కాదు, ఆ నిప్పుల కుంపటిగా మారిన మనిషికి, ఆ మనిషి చుట్టూ అల్లుకున్న అమాయకమైన మనసులకి. లత, అవునమ్మా, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి చేస్తాడన్న సంగతి మర్చిపోయారు. అంటే నాన్నగారు కావాలని మన ఇంటికి రప్పించి నాతో చనువుగా తిరగనిచ్చి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎవరనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా నాన్నగారు వద్దు వద్దు అనుకుంటున్నారు
ముద్దుల చెల్లెలి కొడుకు. వారిని పట్టించడానికి వచ్చావా? ఎన్నాళ్ళు చల్లారని నీ పగ వారిని పోలీసులకు పట్టిస్తే గాని చల్లారదని వచ్చావా? పట్టించన్నయ్యా, పట్టించు. తోడ పుట్టినందుకు ఈ మాత్రమైనా పుణ్యం కట్టుకోకపోతే మన పుట్టుకే అర్థం ఉంటుంది. ఆయనే కాదు, నీకు గిట్టని మనిషిని కట్టుకున్న నన్ను, నీకు ఇష్టం లేకుండా నీ కూతురి మనసు నా కట్టుకున్న నా బిడ్డని అందరినీ పట్టించన్నయ్యా, పట్టించు. బ్రతికుండి అన్నయ్య రుణం తీర్చుకోలేని ఈ చెల్లెలు చట్టైనా రుణం తీర్చుకున్న మంచి పేరున్నా నాకు దక్కనివ్వు. పట్టుకెళ్ళనయ్యా, పట్టుకెళ్ళు. ఏమండి, రవి రండి. మా పుట్టింటి వారు మనకు పల్లకి తెచ్చారు. అందరం కలిసి గట్టిగా పెడదాం రండి. పట్టుకెళ్ళనయ్యా, పట్టుకెళ్ళు. నేనొచ్చింది మిమ్మల్ని పట్టించడానికి కాదమ్మా, మా కుటుంబాన్ని పట్టుకున్న ఎమిడి చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని అడగడానికమ్మా. నా మూర్ఖత్వానికి బలై సావు బ్రతుకుల్లో ఉన్న నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలటానికి వచ్చానమ్మా. ఏం జరిగిందన్నయ్యా? ఏం జరిగిందండి? నిన్ను కాదని తనకు మరొక సంబంధం చూశానని, తాను ఈ లోకాన్నే కాదనాలని విషం తీసుకుంది బాబు. రవి రాకపోతే దాని ప్రాణాలు దక్కువని డాక్టర్ గారు అన్నారు. బావా, నేను మూర్ఖుడు. నా మండు పట్టుదలతో నన్ను ప్రేమించే మీ అందరినీ దూరం చేసుకోవడమే కాక నన్ను నేనే పోగొట్టుకునే దుస్థితికి వచ్చాను. నన్ను క్షమించి నా బిడ్డను కాపాడమని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏం మాటలు బాబా అది? లత నీకెంతో మాకు అంతే. రవి మదన్, రవి చదమ్మా, రవి తీసుకొచ్చానమ్మా. ఏమిటి? ఎవరో దుర్మార్గులను కట్టిపడేసి నా బిడ్డను ఎత్తుకుపోయారండి. లత నా చెల్లాయి లాంటిది ఎట్లా కట్టుబడ్డావు నాన్న? తాళి కట్టిన తర్వాత పెళ్ళాం మనిషి నాకు తెలియట్లేదు, ఎలా కట్టుకుంటావు నాన్న? అలా ఉంది కాబట్టి నీతో తాళి కట్టించుకుంటుందా? నువ్వు చేసే పని భయంలో ఆకలి మింగేశాను. ఇంకో తాళి పట్ల ఏం కనుక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను పాటలు తీసుకెళ్ళి ఏమిటయ్యా, మనం నమ్మిన జేమ్స్ జరినాలు మనల్ని మోసం చేశారు. వాళ్లే డబ్బు కొట్టేసి సుదర్శన్ మీద అనుమానం పడేటట్టు నాటకం ఆడారు. ఈవేళ సాయంకాలం రైల్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఎంత మోసం చేశారు! మనం తొందర పడకపోతే డబ్బు పోద్ది, మనం జైలు వెనకాల ఇరుక్కోక తప్పదు బాబు. అయితే కిడ్నాపింగ్ ఎవరు చేసుంటారు? ఇంకేమో డాడీ, ఆ పాపారావు చేసుంటాడు. పాపారావా? అయితే వాడు లతని రహస్య స్థావరాన్ని చేర్చుంటాడు. పద వెళ్దాం. ఆగండి డాడీ, ఒకవేళ అతను ఫుల్ మూన్ హోటల్ చేర్చుంటాడు. యు ఆర్ రైట్, ఆ అవకాశం కూడా లేకపోలేదు. అందుకే డాడీ, మీరు హోటల్కి వెళ్ళండి, నేను డెన్కి వెళ్ళండి. ఝన్ 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 తెలుగు వన్